ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఈ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. మనకి అమెజాన్ లో కనపడే రీన్యూడ్ మొబైల్స్ అన్నా అలాగే రీఫర్బిష్డ్ మొబైల్స్ అన్నా రెండు ఒకటేనా? అసలు రీన్యూడ్ కి రీఫర్బిష్డ్ కి తేడా ఏంటి? ఒకవేళ మేము అమెజాన్ లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే రీన్యూడ్ ప్రోడక్ట్ కొనాలా రీఫర్బిష్డ్ ప్రోడక్ట్ కొనాలని చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. అండ్ అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే మనకి అమెజాన్ లో కనపడే రీన్యూడ్ ప్రోడక్ట్ అన్నా రీఫర్బిష్డ్ ప్రోడక్ట్ అన్నా రెండు వాడేసిన సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్లు అనుకుంటారు. బట్ ఇదైతే కరెక్ట్ అయితే కాదు. మనకి అమెజాన్ లో కనపడే రీన్యూడ్ ప్రోడక్ట్స్ అని ఉంటాయి కదా, అవి కొత్త ప్రోడక్ట్లే, కాకపోతే కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల అవి మనకి రీన్యూడ్ కింద అయితే మారిపోతాయి. ఒకవేళ మీరు ల్యాప్టాప్ కానీ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ చూసేటప్పుడు అక్కడ ఫస్ట్ మీకు రీన్యూడ్ ఉందనుకోండి, అవి కొత్త ప్రోడక్ట్లే, కొన్ని కారణాల వల్ల అవి అలా మారుతాయి. కారణాలు ఏంటో చెప్తాను. అలాగే మీరు ఒకవేళ ఏదైనా మొబైల్స్ చూసేటప్పుడు అక్కడ మనకి ఫస్ట్ రీఫర్బిష్డ్ ఉందనుకోండి, అవి వాడేసిన సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్లు మీకు ఫస్టే కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటా. మీకు రీన్యూడ్ అంటే అవి కొత్త ఫోన్స్ కొత్త ప్రోడక్ట్లే, కాకపోతే కొన్ని కారణాల వల్ల అలా మారుతూ ఉంటాయి. అండ్ అలాగే రీఫర్బిష్డ్ అంటే అవి వాడేసిన సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్లు. మీకైతే ఒక క్లారిటీ వచ్చింది ఫస్టే. ఇప్పుడైతే ఇవి ఇలా మారడానికి ఏంటి కారణాలని ఈ వీడియోలో మీకు చెప్తాను. మనకి రీన్యూడ్ కింద మారడానికి అలాగే రీఫర్బిష్డ్ కింద మారడానికి కారణాలు అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చూసాక మీరు ఒకవేళ అమెజాన్ లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే రీన్యూడ్ కొనాలా రీఫర్బిష్డ్ కొనాలని మీరైతే ఒక క్లారిటీగా అయితే వస్తారు. మీరు ఎవరిని అడగాల్సిన పని అయితే ఉండదు. మీకు ఎవ్రీ డీటెయిల్స్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ రీన్యూడ్ ప్రొడక్ట్స్ కోసం అయితే మాట్లాడతాను, తర్వాత రీఫర్బిష్డ్ ప్రోడక్ట్ కోసం అయితే మాట్లాడతాను. ఫస్ట్ అయితే మనం రీన్యూడ్ కోసం అయితే తెలుసుకుందాం. అసలు ఇలా రీన్యూడ్ కింద మారడానికి కారణాలు ఏంటి అంటే ఒక 3 కారణాలు అయితే ఉన్నాయి. మేజర్ 3 కారణాలు ఇవే. వీటి వల్ల మనకి రీన్యూడ్ కింద అయితే మారుతాయి. మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వేరే గ్యాడ్జెట్స్ కానీ ఇలా ఈ 3 కారణాల వల్లే మనకి రీన్యూడ్ కింద మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ చూసుకుంటే మనకి డిస్ప్లే ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. మనం ఒక ఫోన్ లాంచ్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ మనకి iPhone 15 లాంచ్ అయింది అనుకోండి, మనం ఆ ఫోన్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం స్టోర్కి వెళ్తాం. మనకి రిలయన్స్ లో కానీ బజాజ్ లో కానీ మనకి యాపిల్ స్టోర్ లో కానీ ఆ ఫోన్ అయితే డిస్ప్లేకి అయితే పెడతారు. మనం ఆ ఫోన్ అయితే ఒకసారి యూజ్ చేయొచ్చు. బట్ మనకి అక్కడ డిస్ప్లేకి అయితే కనపడుతుంటుంది కదా, వాటిని అయితే మనం యూజ్ చేయొచ్చు. బట్ అలా యూజ్ చేశాక ఆ ఫోన్ ని వాళ్ళైతే రీన్యూడ్ కింద తీసుకొస్తారు. ఎందుకంటే మనకి ఒక్కసారి బాక్స్ ఓపెన్ చేశాక మళ్ళీ ప్యాక్ చేయడానికి అయితే కుదరదు. వాటిని ఏం చేస్తారంటే వీళ్ళు థర్డ్ పార్టీ వెండర్స్ అయితే కొంతమంది అయితే ఉంటారు. ఆ ఫోన్స్ ని కొనుక్కొని వాళ్ళైతే అమెజాన్ లో అయితే మనకి రీన్యూడ్ కింద తీసుకొస్తారు. కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తారు. ఇప్పుడు మనకి నార్మల్ గా కొత్త ఫోన్ తో కంపేర్ చేస్తే ఒక 5,000 అలా తగ్గించి మళ్ళీ రీన్యూడ్ కింద అయితే తీసుకొస్తారు. ఇది ఫస్ట్ రీజన్ అని చెప్పొచ్చు. మనకి ఓన్లీ మొబైల్స్ అనే కాదు, ల్యాప్టాప్స్ కూడా మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ అండ్ అలాగే మనకి రిలయన్స్ లో కానీ చాలా చోట్ల అయితే మనకి డిస్ప్లే ప్రొడక్ట్లు అయితే పెడుతూ ఉంటారు. వాటిని మళ్ళీ వాటికి డిమాండ్ అయిపోయాక వాటిని తీసుకెళ్లి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు అమెజాన్ లో రీన్యూడ్ ప్రోడక్ట్ కింద అయితే తీసుకొస్తారు. ఇదైతే ఫస్ట్ రీజన్ అని చెప్పొచ్చు. మనం ఏదైనా స్టోర్ కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్ప్లే ప్రొడక్ట్లు ఉంటాయి కదా, వాటినే వాళ్ళు వాటికి డిమాండ్ అయిపోయాక మనకి థర్డ్ పార్టీ వెండర్స్ కి అయితే అమ్ముతూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా అమెజాన్ లో రీన్యూడ్ ప్రొడక్ట్స్ కింద తీసుకొస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ రీజన్. అలాగే సెకండ్ రీజన్ చూసుకుంటే మనం అమెజాన్ లో మనం ఏదైనా ప్రొడక్ట్ కొన్నాం అనుకోండి, అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఏదైనా మొబైల్స్ కానీ అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏమైనా కొన్నాం అనుకోండి, బట్ కొన్నాక ఏదైనా ప్రాబ్లం వస్తే మనం రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాటిలో ఉన్న ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేస్తారు. ఫర్ సపోజ్ మీరు ఒక మొబైల్ కొన్నారనుకోండి, ఆ మొబైల్లో మీకు కెమెరా సరిగ్గా పని చేయకపోయినా, బ్లూటూత్ సరిగా ఆన్ అవ్వకపోయినా, అలాగే స్పీకర్ సరిగ్గా పని చేయకపోయినా మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని మీరు అమెజాన్ లో రిటర్న్ పెడుతుంటారు కదా, ఆ రిటర్న్ పెట్టిన ప్రోడక్ట్ ని వాళ్ళు తీసుకొని అందులో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేసి మళ్ళీ ఆ మొబైల్స్ అయితే కొత్త మొబైల్స్ లాగా అమ్మలేరు కాబట్టి వాటిని అయితే మళ్ళీ రీన్యూడ్ ప్రోడక్ట్స్ కింద తీసుకొస్తారు. రీన్యూడ్ మొబైల్స్ కానీ రీన్యూడ్ ల్యాప్టాప్స్ కానీ రీన్యూడ్ ప్రోడక్ట్స్ కానీ మనం అమెజాన్ లో ఏది కొన్నా రిటర్న్ చేసామనుకోండి, ఆ ప్రోడక్ట్ ని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేసి మళ్ళీ అమెజాన్ లోనే రీన్యూడ్ కింద తీసుకొస్తారు. కొంతమంది థర్డ్ పార్టీ వెండర్స్ కి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఆఫ్లైన్ లో వాటిని సేల్ తీసుకొస్తారు అండ్ అలాగే ఆన్లైన్ లో కూడా రీన్యూడ్ కింద తీసుకొస్తారు. ఇది రెండో కారణం. అయితే మనం రిటర్న్ చేసిన ప్రోడక్ట్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు దాన్ని ఫిక్స్ చేసి వాళ్ళు రీన్యూడ్ కింద తీసుకొస్తారు. మనకి అవి ఓన్లీ అమెజాన్ అని కాదు, మనకి బయట షాప్స్ లో కానీ అండ్ అలాగే మనకి చాలా చోట్ల మనకి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కానీ అని అమ్ముతూ ఉంటారు కదా, ఆ ప్రోడక్ట్ ని వాళ్ళు కొంటారు. ఇప్పుడు అమెజాన్ కి మనం రిటర్న్ చేస్తామనుకోండి, ఆ రిటర్న్ చేసిన ప్రోడక్ట్ ని ఏమైనా ఫిక్స్ చేసి థర్డ్ పార్టీ వెండర్స్ అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళుగా బల్క్ అయితే వాటిని కొంటూ ఉంటారు. బట్ మనకి కొన్ని వందల ఫోన్స్ మనకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాటిని తీసుకొని వాళ్ళైతే మళ్ళీ అమ్ముతూ ఉంటారు. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ లాగా అయితే అమెజాన్ లో అయితే మనకి రీన్యూడ్ ప్రొడక్ట్స్ కింద తీసుకొస్తారు. ఇది రెండో కారణం. అయితే ఇక థర్డ్ రీజన్ చూసుకుంటే మనకి అన్బాక్సింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే మనకి చాలా మంది టెక్ యూట్యూబర్స్ కి మనకి రివ్యూ ప్రొడక్ట్స్ అయితే పంపిస్తుంటారు కదా, బట్ ఆ రివ్యూ ప్రొడక్ట్స్ పంపించాక వాళ్ళైతే అన్బాక్సింగ్ చేస్తారు. కొన్ని ప్రొడక్ట్ని అయితే వాళ్ళ దగ్గర ఉంచుకోమంటారు, కొన్ని ప్రొడక్ట్ని
మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేయమని టెక్ యూట్యూబర్స్కి అయితే చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళు అన్బాక్సింగ్ చేశాక ఒక 10 to 15 days యూజ్ చేస్తారు, కొంతమంది 1 month యూజ్ చేసి ఆ మొబైల్ చెక్ చేశాక ఆ మొబైల్ని మళ్ళీ ప్యాక్ చేసి వాళ్ళైతే మళ్ళీ కంపెనీకి అయితే పంపిస్తుంటారు. బట్ వాళ్ళైతే మళ్ళీ ఆ మొబైల్ని కొత్త మొబైల్ లాగా అమ్మలేరు కాబట్టి ఆ మొబైల్స్ని మనకి థర్డ్ పార్టీ వెండర్స్కి అమ్మితే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఆఫ్లైన్లో అమ్ముతుంటారు, కొంతమంది ఏమో జస్ట్ మనకి అమెజాన్లో రీన్యూడ్ ప్రోడక్ట్స్ కింద అయితే తీసుకొస్తూ ఉంటారు. బట్ మనకి ఇవి 3 కారణాలు అయితే మనకి రీన్యూడ్ కింద మారడానికి. ఓన్లీ మొబైల్స్ అని కాదు, మనకి ల్యాప్టాప్స్ కానీ వేరే వాచెస్ కానీ ప్రోడక్ట్లు కానీ మనకి రీన్యూడ్ కింద ఎలా అయితే మారుతూ ఉంటాయి. ఫస్ట్ మనకి డిస్ప్లే ప్రోడక్ట్లు అండ్ రెండో చూసుకుంటే మనకి మనం రిటర్న్ చేసిన ప్రోడక్ట్లు అండ్ అలాగే మనం సర్వీస్ సెంటర్లో ఇస్తుంటాం కదా ఏదైనా ప్రాబ్లం వస్తే, బట్ అవి. అలాగే మూడో చూసుకుంటే మనకి అన్బాక్సింగ్ ప్రోడక్ట్లు, మనకి టెక్ యూట్యూబర్స్ కానీ అలాగే వీళ్ళకి పంపించే ప్రోడక్ట్ని మళ్ళీ కంపెనీకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, థర్డ్ పార్టీ వెండర్స్కి వాళ్ళకి అమ్ముతూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ రీన్యూడ్ కింద తీసుకొస్తుంటారు. ఇవి 3 కారణాలు మనకి రీన్యూడ్ కింద మారడానికి అయితే. ఇక నెక్స్ట్ రీఫర్బిష్డ్ కింద మారడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ రీజన్ చూసుకుంటే మనకి మనం ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం కదా మొబైల్స్. ఫర్ సపోజ్ ఏదైనా కొత్త మొబైల్ కొంటప్పుడు మన దగ్గర పాత మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్ ఏం చేస్తాం, మనం ఎక్స్చేంజ్ పెడుతుంటాం. ఎక్స్చేంజ్ పెట్టిన ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి అక్కడ మనం ఫస్టే అడుగుతారు, ఏదైనా డిస్ప్లే ప్రాబ్లం ఉందా అండ్ అలాగే బ్యాక్ గ్లాస్ పగిలిందా అని అడుగుతూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అయినా తీసుకుంటారు, బట్ దానికి వాల్యూ తగ్గించి తీసుకొని ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి మళ్ళీ రీఫర్బిష్డ్ కింద తీసుకొస్తుంటారు. బట్ మనకి ఓన్లీ ఇవేనే కాదు, బట్ చాలా ప్రోడక్ట్స్ అయితే ఇలా తీసుకొస్తుంటారు. మనకి ల్యాప్టాప్స్ కానీ ఇలా ఎక్స్చేంజ్ చేసిన మనకి మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మళ్ళీ వాళ్ళైతే రీఫర్బిష్డ్ కింద అయితే తీసుకొస్తూ ఉంటారు. బట్ అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేసి వాళ్ళైతే మళ్ళీ రీఫర్బిష్డ్ కింద తీసుకొస్తుంటారు. వీటి ప్రైస్ కూడా మనకి ఇంకొంచెం తక్కువ అయితే ఉంటుంది, మనకి రీన్యూడ్తో కంపేర్ చేస్తే మరీ హ్యూజ్ గా డిఫరెన్స్ అయితే ఉండదు, కొంచెం తగ్గిస్తారు. ఇదే మనకి ఫస్ట్ రీజన్ అయితే మనకి రీఫర్బిష్డ్ కింద మారడానికి. మనం ఎక్స్చేంజ్ చేసిన ప్రోడక్ట్లే అవి మనకి రీఫర్బిష్డ్ కింద అయితే తీసుకొస్తూ ఉంటారు. బట్ మనకి ఫస్ట్ రీజన్ అయితే ఇది. అండ్ అలాగే మనకి రెండో రీజన్ చూసుకుంటే మనకి మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ప్యాకేజ్ వచ్చేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ని కూడా ఫిక్స్ చేసి వాటిని కూడా మనకి రీఫర్బిష్డ్ కింద అయితే తీసుకొస్తూ ఉంటారు. బట్ మనం మనకి ఎక్కడో ప్యాక్ అవుతుంది, మధ్యలో అయితే వస్తూ ఉంటుంది, వచ్చేటప్పుడు ఎక్కడైనా మనకి ఆ బాక్స్ పడ్డా ఆ ప్రోడక్ట్లు ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ అయినా లోపల వాళ్ళైతే మళ్ళీ తీసుకొని ఆ ప్రోడక్ట్ని ఫిక్స్ చేసి మనకైతే మళ్ళీ వాటిని అయితే రీఫర్బిష్డ్ కింద తీసుకొస్తారు. ఇవి ఫ్రెండ్స్ కారణాలు అయితే. రీన్యూడ్ కింద మారడానికి 3 కారణాలు అయితే ఉన్నాయి, రీఫర్బిష్డ్ కింద మారడానికి 2 కారణాలు అయితే ఉన్నాయి. ఒకవేళ నన్ను అడిగితే రీఫర్బిష్డ్ ప్రోడక్ట్ కొనాలా రీన్యూడ్ ప్రోడక్ట్ కొనాలని ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మిమ్మల్ని కొత్త ప్రోడక్ట్ కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే మనకి రీన్యూడ్ ప్రోడక్ట్ అయినా ఏదో ప్రాబ్లం వస్తేనే బట్ వాటిని అయితే మనకి రీన్యూడ్ కింద తీసుకొస్తారు. ఇవే ఒకటి మనకి డిస్ప్లే ప్రోడక్ట్లు మనకి అందరికి దొరకవు కాబట్టి కొంతమందికి మనకి డిస్ప్లే యూనిట్స్ అయితే దొరుకుతాయి, అన్బాక్సింగ్ యూనిట్స్ అయితే దొరుకుతాయి. మేజర్ గా మనకి రిటర్న్ చేసే ప్రోడక్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ తీసుకొని అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేసి తీసుకొస్తూ ఉంటారు. ఒకవేళ మనకి లక్ ఉంటే మనకి అన్బాక్సింగ్ ప్రోడక్ట్ కానీ డిస్ప్లే యూనిట్ ప్రోడక్ట్ కానీ మనకు వస్తే మనకి లక్ అని చెప్పొచ్చు. అలా కాదని మనకి ఏదైనా డిఫెక్ట్ అయిన ప్రోడక్ట్ ని ఫిక్స్ చేసి ఆ ప్రోడక్ట్ మనకు వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. మనకైతే వీటికి 6 months వారంటీ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి రీన్యూడ్ కూడా మనకి 6 months వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకి కంపెనీ నుంచి అయితే ఇదైతే రాదు. మనకి సేలర్స్ ఉంటారు కదా, బట్ మనకి ఎవరైతే ఆ ప్రోడక్ట్ ని అమ్ముతూ ఉంటారో బట్ వాళ్ళైతే మనకి 6 months వరకు అయితే వారంటీ ఇస్తుంటారు. బట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, రీన్యూడ్ ప్రొడక్ట్స్ కానీ రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ కానీ కొనేటప్పుడు మీరైతే కొంచెం ఆలోచించండి. మీరు ఒక 2-3 వేల కాడ, ఒక 10,000 కాడ, ఒక 70,000 ఫోన్ని ఒక 60,000కి వచ్చింది అనుకోండి, 10,000 సేవ్ అవుతున్నాయని కక్కుర్తి పడి కొన్నారనుకోండి, దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు పెట్టిన డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోతాయి. మనకి 6 months తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. కొత్త ప్రోడక్ట్ కొన్నారనుకోండి, మనకి 1 year వరకు వారంటీ ఉంటుంది. 1 year అయిపోయాక కొత్త ప్రోడక్ట్ కాబట్టి మనం వాడిన ప్రోడక్టే కాబట్టి అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి అర్థమవుతుంది, దాన్ని మనం సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే అది బాగు చేస్తారు. బట్ మనం ఇలా రీన్యూడ్ కానీ రీఫర్బిష్డ్ కొన్న ప్రోడక్ట్లు అందులో ఏ ప్రాబ్లం ఉంటుందో మనకు తెలియదు, అది ఎప్పుడు పాడైపోతుందో కూడా తెలియదు. మీరైతే కొనేటప్పుడు కొంచెం ఆలోచించండి, ఏ ప్రోడక్ట్ కొనాలి ఏ ప్రోడక్ట్ కొనొద్దని మీరు అయితే ఆలోచించండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు యాడ్ చేసుకుని కొనాలి, కానీ నేనైతే వీటిని అయితే రికమెండ్ చేయను. నేనైతే ఈ రెండింటిని రికమెండ్ చేయను, కొత్త ప్రోడక్ట్ కొనుక్కోమని చెప్తాను. ఒకవేళ మీ చాయిస్, బట్ నేను చెప్పినంత మాత్రాన మీరైతే కొనరు కాబట్టి. బట్ మీరైతే ఈ రెండింటికి తేడా ఏంటో తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.